డిఫెన్స్. మీరు డిగ్రీ పూర్తి చేసి ఉన్నారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి మొత్తం 350 పోస్టులు, 350 పోస్ట్. ఈ 350 పోస్టులకి ప్రభుత్వం గుర్తించిన, కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఏ డిగ్రీ అయినా కూడా చెల్లుబాటు అవుతుంది. అది బిఏ కావచ్చు, బీకాం కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, మరేదైనా డిగ్రీ కావచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎల్ఐసి ప్రకటించినటువంటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి ఎలిజిబుల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఇందులో మొత్తము వేకెన్సీస్ 350. రిజర్వేషన్ చూసినట్టయితే కరెంట్ ఇయర్ మరియు బ్యాక్లాగ్స్ని చూసినట్టయితే ఎస్సీకి 51, ఎస్టీకి కరెంట్ ఇయర్ 22 అండ్ బ్యాక్లాగ్ 6, ఓబీసీ రెగ్యులర్ నోటిఫికేషన్ 88, బ్యాక్లాగ్స్ 3, టోటలీ 91, ఈడబ్ల్యూఎస్కి రెగ్యులర్ నోటిఫికేషన్ 38, అన్రిజర్వ్డ్ 142 రెగ్యులర్ నోటిఫికేషన్, టోటల్లీ రెగ్యులర్ నోటిఫికేషన్ 341, బ్యాక్లాగ్స్ 9, టోటల్లీ 350. ఇవి కాకుండా పీడబ్ల్యూబీడీకి 4, ఎల్డీకి 4, విఐకి 4, హెచ్ఐకి 6, ఐడిఎంబీకి రెగ్యులర్ 3 మరియు బ్యాక్లాగ్ 3 అండ్ హెచ్ఐలో కూడా బ్యాక్లాగ్ 3 ఉన్నాయి. అంటే 20. టోటల్లీ 370 పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. ఎల్డి అంటే లోకోమోటర్ డిసెబిలిటీ, విఏ అంటే విజువల్ ఇంపాక్ట్, హెచ్ అంటే హియరింగ్ ఇంపాక్ట్, ఐడి అంటే ఇంటెలిజెన్స్ డిసీజ్, ఎంబీ అంటే మల్టిపుల్ డిసెబిలిటీ. ఇది మనకు టోటల్ 370 పోస్ట్స్ ఉన్నాయి. రెగ్యులర్ పోస్టులు అయితే 350. ఒకవేళ మీరు ఎవరైనా భారత ప్రభుత్వం గుర్తించినటువంటి డిగ్రీ చేసి ఉంటే దీనికి ఎలిజిబుల్. దీనికి ఆన్లైన్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఫీ ఆగస్టు 16 నుండి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ మరియు ఫీజ్ పే చేయడం సెప్టెంబర్ 8 వరకు ఉంది. ఎగ్జామ్కు 7 days ముందు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, కాల్ లెటర్. ఇక్కడ 2 ఎగ్జామ్స్, అంటే ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. దీని తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ముందుగానే ప్రకటించినట్టుగా అక్టోబర్ 3న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, నవంబర్ 8న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ డేట్లు కూడా ఏవైనా కారణాల చేత మార్పు జరిగితే జరగవచ్చును. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎల్ఐసి సంబంధించినటువంటి అథరైజ్డ్ వెబ్సైట్ www.licindia.in వెళ్ళి చేయాల్సింది. మరి ఏజ్ ఎలా అంటే 1/8/2025 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్లకి సర్వీస్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి జనరల్కి 10 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీలకు 15 years, పీడబ్ల్యూడి ఓబీసీలకి 13 years, ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్డ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఈసీఓ, ఎస్ఎస్సీఓ జనరల్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్డ్ ఆఫీషియల్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఈసీఓ, ఎస్ఎస్సీఓ, ఎస్సీ ఎస్టీకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్డ్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ ఈసీఓ, ఎస్సీఓ, ఓబీసీకి 8 years, కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫర్దర్ రిలాక్సేషన్ 5 years. అంటే ఎల్ఐసిలో ఇప్పటికీ ఉద్యోగం చేస్తూ తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఈ ఎగ్జామ్ రాసినట్టయితే 5 years అదనంగా ఇస్తారు. ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. అయితే మీరు అప్లై చేసుకోవడానికి మరి
ముందుకు వెళ్తున్నారు కదా, మీకు వేతనం ఎంత. దీనికి మొదట బేసిక్ పే 88,635 ఉంటుంది. దీని నుండి 4,385 14th దాని 1,50,025 లాస్ట్కి వచ్చేసి 1,69,025 రూపీస్ సాలరీ ఉంటుంది. ఇవి కాకుండా ఇన్సెంటివ్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కాపరేటివ్ అలవెన్స్, అనేక రకాల అలవెన్స్ ఉంటాయి. విచ్ సిటీ విల్ బి అప్రాక్సిమేట్లీ 1,26,000 ఫర్ మంత్ ఏ కేటగిరీ సిటీలో ఉన్నట్టయితే. డిఫరెంట్ అన్నీ కూడా మీకు అనేకమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. లోకల్ వెహికల్ లోన్స్ కావచ్చు, గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా మీకు ఉచితంగానే లభిస్తాయి. సర్వీస్ కండిషన్స్ ఏంటంటే, ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో 1 year ప్రొవిషనల్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొవిషనల్ పీరియడ్ పూర్తి చేసుకున్న వాళ్ళకే రెగ్యులర్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఇది రెగ్యులర్ అపాయింట్మెంట్ కోసం చేస్తున్నప్పటికీ 1 year తప్పకుండా, అంటే 12 months 365 రోజులు ఈ ప్రొవిషనల్ పీరియడ్ను పూర్తి చేయాలి. ఇక మరి ఫీజు సంబంధించి నాన్ రిఫండబుల్ ఈ ఫీజు, దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మీరు 85 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ చెల్లించాలి. ఇక ఓసీ, ఓబీసీ అండ్ రిమైనింగ్ పీపుల్ అప్లికేషన్ ఫీ చార్జెస్ 700, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రొవిషన్ పీరియడ్లో 5 lakhsకి బాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఇక సెలెక్షన్కి సంబంధించి చూసినట్టయితే ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి రీజనబిలిటీ 35 క్వశ్చన్ 35 మార్క్స్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ 16 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అదర్స్ 18 మార్క్స్ రావాలి, అంటే 35కి 18 ఆఫ్ మార్క్స్ రావాలి, ఆఫ్ ప్లస్ రావాలి. ఇక డ్యూరేషన్ వచ్చేసి 20 minutes ఉంటుంది. క్వాంటిటీ ఎగ్జామ్స్ 35 క్వశ్చన్ 35 మార్క్స్ ఇంగ్లీష్ హిందీలో నిర్వహిస్తారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 16 మార్క్స్, అదర్ 18 మార్క్స్ అండ్ 20 minutes ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ యాప్స్ ఇన్ ద గ్రామర్, వెకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఇది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలోకి 9 మార్కులు రావాలి, అదర్స్కి 10 మార్క్స్ రావాలి. మొత్తము 100 క్వశ్చన్స్ 70 మార్క్స్ 1 hour. అయితే మొదటి రీజనింగ్ ఎబిలిటీలో క్వాలిఫై అయితే మాత్రమే రెండవ దాన్ని క్వాంటిటేటివ్ టెక్నిక్ దిద్దుతారు. క్వాంటిటేటివ్ టెక్నిక్ క్వాలిఫై అయితే మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది దిద్దుతారు. అంటే ఎవరైనా కూడా 1, 2 క్వాలిఫై అయితేనే థర్డ్ వన్ వాల్యుయేషన్ చేస్తారు, లేకపోతే మిగతా వాటిని వాల్యుయేషన్ చేయరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో సెలెక్ట్ అయిన వారిని మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తారు. దీంట్లో టోటల్లీ 300 మార్క్స్కు ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే రీజనబిలిటీ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో నిర్వహిస్తారు. ఎస్సీ ఎస్టీలకు 40 రావాలి, అదర్స్కి 45 రావాలి, ఇది 40 minutes. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో నిర్వహిస్తారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 27 రావాలి, అదర్స్కి 30 రావాలి. ఇకపోతే డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్షన్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ రావాలి, హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీలకి 40, అదర్స్కి 45 మార్క్స్ రావాలి. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ సంబంధించి 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి, హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఎగ్జామ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీలకి 27 రావాలి, అదర్స్కి 30 మార్క్స్ రావాలి. అయితే ముందు చెప్పుకున్నట్టుగా 120 క్వశ్చన్స్కి 300 మార్క్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ రీజనింగ్ ఎబిలిటీలో ఎస్సీ ఎస్టీలు 40, అదర్స్ 45 వస్తే మాత్రమే సెకండ్ అయినటువంటి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వాల్యూ చేస్తారు. అది 27, 30 రావాలి. ఇది క్వాలిఫై అయితే మాత్రమే డేటా అనాలిసిస్ ఇది వాల్యూ చేస్తారు. అందులో కూడా 40 మరియు 45 రావాలి. ఇన్సూరెన్స్ అండ్ మార్కెట్ ఫైనాన్స్ దాంట్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి 27 రావాలి, 30 రావాలి. అంటే ఈ 4 సెక్టార్లలో క్వాలిఫై అయిన వాళ్ళను మాత్రమే ఈ 5th దానికి అలౌ చేస్తారు. ఇది కూడా రాస్తారు, కానీ ఇది వాల్యూ చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్ పేపర్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్, క్రైసిస్ రైటింగ్. దీనికి సంబంధించి 2 క్వశ్చన్లు 25 మార్క్స్ ఇంగ్లీష్లో మాత్రం ఉంటాయి. దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి 9 మార్కులు రావాలి, అదర్స్కి 10 మార్క్స్ రావాలి. అప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ
పైన ఉన్నటువంటి 300 మార్క్స్కి మేము అన్నీ క్వాలిఫై అయ్యాం, ఇందులో క్వాలిఫై కాలేదంటే అవును, ఇక్కడ ఒక ఫిఫ్త్ దాన్ని కూడా క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి అప్పుడు దానికి సంబంధించి కూడా పూర్తి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయినప్పుడు సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్క్ ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ ఓన్లీ బీ కన్సిడర్ ద షార్ట్ లిస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. మినిమం ఇంటర్వ్యూ మార్క్స్ 60 అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఫర్ 30 క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే 30 మార్కులు వస్తే మాత్రం 60 మార్కులలో 30 మార్క్స్, హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వస్తే మాత్రమే ఫైనల్ జాబ్కు లేదా మెడికల్ టెస్ట్కు క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 27 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు, లేకపోతే డిస్క్వాలిఫై. ఒకవేళ అన్ని క్వాలిఫై ఇందులో రాకపోతే ఎలా అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే వారికి జాబ్ వచ్చే అవకాశం ఉండదు. ఆ తర్వాత మార్క్స్ ఆబ్టైన్ మెయిన్ మార్క్స్ అండ్ మార్క్ ఆబ్టైన్ ఇంటర్వ్యూ వి కన్సిడర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. మెయిన్స్లో వచ్చినవి మరి ఇంటర్వ్యూలో వచ్చినవి రెండింటిని కలిపి అప్పుడు ర్యాంకింగ్ తీస్తారు. వాళ్ళను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏవైతే మనకు 370 లేదా 350 పోస్టులు జనరల్ పోస్ట్ ఉన్నాయో వాటికి రిజర్వేషన్ వైజ్గా వాటిని లిస్టింగ్ చేస్తారు. ఆ లిస్టింగ్ చేసినటువంటి వారికి ఫ్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళను మాత్రమే జాబ్లోకి తీసుకుంటారు. ఆ జాబ్లోకి తీసుకున్న వాళ్ళు 1 year ప్రొవిజనల్ పీరియడ్ చేయాలి. దానికి 5 లక్షల బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఇది అప్లై చేయడానికి టైం స్టార్ట్ అయింది. ఇక సెప్టెంబర్ 8 వరకు ఉంది కనుక వెంటనే మీరు అప్లికేషన్ చేస్తారని ఆశిస్తూ మీకు ఇందులో ఉద్యోగం వచ్చి మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మేము ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. తప్పకుండా మీరు ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ రాసి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.